Hi everyone, welcome to our channel. Today's video is TSMZ APM set for 2022లో వెక్టార్స్లో క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఇదేంటి పార్ట్ 2. ఐ మీన్ డాట్ ప్రోడక్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టార్స్లో ఇది ఇంకొక పార్ట్ వస్తుంది. పార్ట్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి ఏంటంటే వెక్టార్స్ ఎక్కువ వెయిటేజ్ కొడుతుంది, ఎక్కువ వీడియోస్ కూడా పడుతుంది. ఓకే, అయితే మనకు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఏం తీసుకున్నామండి? డాట్ ఏ డాట్ బి ఈక్వల్ టు వాట్? magnitude of A, magnitude of B cos theta. This is the angle between. In place of cross product we write A cross B equal to magnitude of A, magnitude of B sin theta of n bar. n is the constant value కన్సిడర్ చేస్తాం. ఇక్కడ థీటా ప్లేస్లో ఏం రాస్తాం? ఏ బార్ కామా బి బార్ రాసుకుంటాం. ఏ కామా బి బార్ అని రాసుకుంటాం. ఏ కామా బి బార్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందండి? ఐ డాట్ ఐ, j dot j, k dot k value is equal to what? 1 only. Remaining I dot j, j dot k dot I values are become 0. Here I cross I value is equal to j cross j value, k cross k value is 0. I cross j, okay, యాక్చువల్గా సీరియల్గా తీసుకోవాలి. I j k అనే సీరియల్ వాల్యూ తీసుకుంటే I cross j వాల్యూ మిస్ అయిన టర్మ్స్ ఏంటి? k మిస్ అయింది. ఓ వి రైట్ k బార్. నెక్స్ట్ j cross k, nothing but I bar. Next k cross I, nothing but what? J bar. In case j cross I nothing but minus k bar అంటే సీరియల్గా 1 2 3 ఉన్నాయనుకోండి. 1 2 3, 1 2 ఓకే, 2 3 ఓకే, 3 1 ఓకే. బట్ 2 1 వచ్చేస్తే ఏమైతే నెగటివ్ సింబల్ వస్తుంది. సేమ్ k cross j ఈక్వల్ టు మైనస్ I bar. నెక్స్ట్ I cross k bar ఈక్వల్ టు మైనస్ జే బార్. ఈ కాన్సెప్ట్తో మనం ప్రాబ్లం చేస్తూ ఉంటాం. ఓకేనా? ఐ ఇంటూ జే, జే ఇంటూ జే, కే ఇంటూ కే వాల్యూస్ ఆర్ జీరోస్. ఆపోజిట్ సైడ్ ఉంటే మిస్ అయిన ఏ టర్మ్ ఉంటుందో దాన్ని మనం అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం. ఐ మీన్ అప్లై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వి రైట్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ సైన్ థీటా ఇది తీసుకున్నాం. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ చేసేటప్పుడు వి రైట్ magnet sin theta equal to mod of a cross b by mod of a cross b by mod of a bar mod of b bar, mod of a bar mod of a cross b. బేసిక్గా a cross b ఎలా ఫైండ్ అవుట్? a is equal to a1i, a2j, a3k. ఓకే, b bar equal to a b1i, b2j, b3k bar. a cross b value nothing but we just use the determinant I j k. First matrix, first vector is what? A bar. We write a1 a2 a3, a1 a2 a3. b is equal to what? b1 b2 b3. I j k a1 a2 a3 b1 b2 b3 అని రిప్రజెంట్ చేసుకుంటాం. a1 a2 a3 b1 b2 b3 అని రిప్రజెంట్ చేస్తాం. టోటల్ ఈ వాల్యూస్ని రిప్రజెంట్ చేసేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఏ క్రాస్ బి డిటర్మినెంట్ ఇలా చేస్తాం. ఏ క్రాస్ బి వచ్చేసి నెక్స్ట్ ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ది గివెన్ టు వెక్టార్. ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ది గివెన్ టు వెక్టార్స్కి ఉంది అనుకోండి. ప్లస్ ఆర్ మైనస్, ఓకే, ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఓకే, పర్పెండిక్యులర్ వెక్టార్ది ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ వన్ కొన్ని ఉన్నాయి మనకు. అవి డైరెక్ట్ ప్రాబ్లమ్స్లో చెప్పుకోవచ్చు. నేను ప్రాపర్టీస్ లాంటివి ఎక్కువ మనకి ఈ మెథడ్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అన్నీ నార్మల్ ప్రాబ్లమ్సే. డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. యాంగిల్ బిట్వీన్ ఒకటి, ఈ వెక్టార్స్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఉంటుంది. ట్రిపుల్ ప్రోడక్ట్లో ఏం చేస్తాం? ఏ బార్ డాట్ బి క్రాస్ సి ఉంటుంది. అదే ట్రిపుల్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ట్రిపుల్ ప్రోడక్ట్ ప్రాబ్లంలో చెప్పేసుకుందాం. ఓన్లీ క్రాస్ ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడికి ఎనఫ్, ఇవి సరిపోతాయి. సో ప్రాబ్లమ్స్ చూడండి. డాట్ ప్రోడక్ట్ వరకు నేను ఒక 47 ప్రాబ్లం చెప్పుకున్నా. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మీరు 48th ప్రాబ్లం. 48th ప్రాబ్లం
Part 3 lo first question. If a bar equal to I plus j plus k bar, b bar equal to 2i minus 3j plus k bar, then a cross b is option A is 4i plus j minus 5k bar, option B is 4i minus j plus 5k bar, option C is 4i plus j plus 5k bar, option D is 4i minus j minus 5k bar. 4i minus j minus 5k bar. అది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఏ క్రాస్ బి అడిగాను. జస్ట్ వీడియో ది డెటర్మెంట్ ఏ క్రాస్ బి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఐ జే కే ఆల్వేస్. ఐ జే కే అనేది ఆల్వేస్ రాస్తాం. బార్ని మిస్ చేస్తున్నా రాయడం కొన్నిటికి. సో నో ప్రాబ్లం, ఎందుకంటే ఎంట్రన్సే కదా, ఐపీ కాదు కదా. సో ఇక్కడ అప్లై చేస్తే ఏ వాల్యూస్ ఏ బార్ వాల్యూస్ ఆర్ వాట్ ఇయర్ గివెన్. ఏ బార్ వాల్యూస్ ఆర్ ఐ కోఎఫిషియంట్ ఈజ్ 1, జే కోఎఫిషియంట్ ఈజ్ 1, కే కోఎఫిషియంట్ ఆల్సో 1. నెక్స్ట్ బి బార్ వాల్యూ 2 minus 3 1 ఓన్లీ. జస్ట్ వీ డూ ది డెటర్మెంట్స్. గుర్తుపెట్టుకోండి, డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడల్లా సమ్ వాల్యూ, కాన్స్టాంట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. వెన్ వి ది డూ ది క్రాస్ ప్రోడక్ట్ వి గెట్ ది వెక్టార్ ఈక్వేషన్. అబ్జర్వ్ ఫస్ట్ వి టేక్ ఐ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్, సేమ్ సిమిలర్లీ మ్యాట్రిక్స్ డెటర్మెంట్. వెన్ వి టేక్ ఇట్ 1 plus 3, next we take minus j, we write 1 into 1 1 only, 2 minus 2 plus k. When we take k we get minus 3 minus 2. What is the answer? 4i minus of minus plus j minus 5k bar. So that is the answer. Which one is the right? Option A is the right one. We go for another question. Another question is question number 49. Question number 49. Question number 49. If mod of p is equal to 2, mod of q equal to 3, then p comma q is equal to pi by 6, then mod p equal to mod of p cross q whole square equal to, option A is 7, option B is 9, option C is 8, option D is 12. Option D is equal to what? 12. First we apply the mod of p cross q. Mod of p cross q. Mod of p cross q formula is equal to what? Mod of p cross q whole square is equal to mod p whole square mod q square sin of p comma q. Sin of p comma q. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఫార్ములా ఏంటిది? p cross q is equal to నార్మల్ యాంగిల్ బిట్వీన్ లో a cross b equal to what? mod a mod b. ఓకే, sin ఏ కామా బి రాస్తాం. సేమ్ ఇక్కడ సైన్ స్క్వేర్ వచ్చేసి అన్నిటికీ స్క్వేర్ ఎగ్జిస్ట్ అవుతాయి. స్క్వేర్ ఎగ్జిస్ట్ అయితే జస్ట్ అబ్జర్వ్ వాట్ వి డూ హియర్. mod of p value 2 means 4 here we get, q value 3, q square value 9 only, sin square of pi by 6. Okay, 36 into sin of pi by 6 nothing but 30 degrees. Sin 30 degrees value 1 by 2, square is there, we get 1 by 4, 4 1s are 4 9s are, answer is 9. Option B is the right answer. Same similar question for you మీకు ఇస్తాను, అది మీరు చేయండి. సేమ్ ఉంటుంది, ప్రాబ్లం ఏం చేంజ్ ఉండదు. నెక్స్ట్ 15th క్వశ్చన్. if mod a equal to 5, mod b is equal to 6, a dot b equal to 24, then a cross b equal to option A 1224, option B 18,
ఆప్షన్ సి 300, ఆప్షన్ డి 254. ఆప్షన్ డి ఈజ్ 254. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏ డాట్ బి, మాడ్ ఆఫ్ ఏ డాట్ బి ఇచ్చిండు, ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఇక్కడ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్, ఓకే, ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి హోల్ స్క్వేర్ అంటే బార్ ఉంటుందని మీనింగ్, బట్ నేను రాయట్లేను, జస్ట్ స్కిప్ చేస్తున్నాను నేను అంతే. సో ప్రాబ్లంలో దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ వి గెట్, ఇయర్ వి గెట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. సింప్లిఫై చేస్తే అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆల్రెడీ ఏ డాట్ బి వాల్యూ ఇస్ ఈక్వల్ 24 హోల్ స్క్వేర్, వి రైట్ ఏ క్రాస్ బి whole square plus 24 whole square equal to a means 5, 25 into b means 36. ఓకేనా, b means 36. ఇవి మీరు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సరే రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ వచ్చేసి మనకు 2b 18 అవుతుందమ్మా, ఆప్షన్ 18. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అది సింప్లిఫై చేసుకోండి, హింట్ కొరగా ఇచ్చాను నేను అది. నెక్స్ట్ వన్ ఈస్ question number 51. Question number 51 తీసుకుంటే the unit vector perpendicular to each of the vectors 2i minus j plus k and 3i plus 4j minus k is okay, minus k is option A minus 3i plus 5j plus 11k, option B is minus 3i plus 5j plus 11k by under root 155. option C is minus 3i plus 5j plus 11k by under root only 155. option D is 3i minus 5j plus 11k by under root 155. ఓకే, ఇది సేమ్ ఆల్రెడీ ఏంది, వన్ వెక్టార్ ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఈచ్ ఆఫ్ ది ఫస్ట్ గివెన్ వెక్టార్ ఈస్ ద బి టేకన్ యాజ్ ఏ బార్, సెకండ్ వన్ ఈస్ ద బి బార్. సో వాట్ ఈస్ ద ఫార్ములా హియర్, ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ by a bar cross b bar by magnitude of a cross per b bar. This is the unit vector perpendicular to each of the vectors. Okay, unit vector అనేది remaining two vectors కు perpendicular గా ఉంటుంది. That is the formula plus or minus of a cross b bar by magnitude of a cross b bar. Magnitude of a cross b bar. First we find the a cross b bar. Okay, a cross b bar equal to what? Formula of ijk 1 2 minus 1 1 3 4 minus 1. okay, I of same vector method 1 minus 4 minus j bar of we take j bar minus 2 minus 3 plus k bar of when we take k bar 4 2 is 8 plus 3. So what is the answer? Minus 3i minus 5 plus 5j, next 8 plus 3 how much? 11k bar. So చూడండి minus 3i plus 5j plus 11k. So I think option B is the right answer. A chance ఉంది. Next what we find? Magnitude of a cross b bar. Magnitude of a cross b bar nothing but ఏంటండి 3 square value 9 అంటే దీనికి ఆల్రెడీ a cross b bar వచ్చిన వాల్యూకు magnitude అప్లై చేయాలి. సో 3 minus 3 square value 9, next 5 25 plus 121. So 130 under root 155. So option B is the right answer. ఎక్కువ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి పర్పెండిక్యులర్ వెక్టర్. ఓకేనా, నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్.
సేమ్ సిమిలర్ క్వశ్చన్. పర్పెండిక్యులర్ వెక్టార్, ఒక వెక్టార్ అనేది యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు అనదర్ టూ వెక్టార్స్ ఉంటే ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. యా, ఇది మీరు చేయండి అమ్మా. 52 ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు సేమ్ మెథడ్ ఇంతకుముందు 51 ఎలా చేస్తామో ఇది కూడా అంతే. 3j + 4k అండ్ 4i - 3j + 2k ఆర్ ఆప్షన్ ఏ 3i + 2j - 3k బార్ బై √22. ఆప్షన్ బి ఈస్ 3i - 2j - 3k బార్ బై √22. ఆప్షన్ సి ఈస్ 3i bar - 2j + 3k by √22. ఆప్షన్ డి ఈజ్ నన్. ఆప్షన్ డి ఈజ్ వాట్? నన్. ఇది మీరు చేసేయండి. సో దానికి ఆన్సర్ వచ్చేసి చెప్పేస్తే ఆప్షన్ ఏ రావాలండి. ఆప్షన్ ఏ వస్తే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ద యూనిట్ వెక్టార్ normal to the plane containing a bar equal to I minus j minus k, b bar is I bar plus j bar plus k bar is option A j minus k, option B k minus j, option C k minus j by √2, option D is k minus I by √2. ఓకే, ఇది కూడా ఎంసెట్లో వచ్చిన క్వశ్చనే, నార్మల్ది. సో దీనికి ఏంటి సార్ అంటే సేమ్ ఫార్ములా ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్. నార్మల్ అన్నా కూడా పర్పెండిక్యులర్ అన్నా కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ ద ఏ క్రాస్ బి బార్. సో ఐ జే కే ఈజ్ ద సేమ్ ఐ జే కే. Here a values are what? 1 minus 1 minus 1. 1 minus 1 minus 1. B values are 1 1 1. Just we take, first of all we take I consider I corresponding rows corresponding. Minus 1 plus 1 we take minus j bar. When we take j bar, 1 into 1 1 only, minus plus 1 only. And again 1 into 1 1, 1 into minus 1 plus 1. Next we take k bar. When we take k bar, 1 plus 1 only. 1 plus 1 only. So it is a 0 minus 2j plus 2k bar. Minus 2j plus 2k bar. When it is, we taken as a 2 is the common term. We get a k bar minus j bar. K bar minus j bar. Magnitude of a cross b equal to. Magnitude of a cross b is equal. Magnitude of a cross b is equal to what? 2 of under root 1 square plus 1 square. అంటే ఏమవుతుంది? 2 under root 2 వచ్చేస్తుంది. 2 under root 2. సో ఫార్ములా ఏంటి? ఏ క్రాస్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్. ఏ క్రాస్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అప్లై చేస్తే ఏ క్రాస్ బి వాల్యూ 2 ఆఫ్ కే బార్ మైనస్ జే బార్ బై ఇయర్ వాల్యూస్ ఆఫ్ 2 under root 2. 2 get cancelled. K minus j bar by √2. Option C is the right one. Option C is the right one. Okay. Next question. We go for another question. 54. ఇది కూడా సేమ్ మెథడ్లో చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 54. క్వశ్చన్ నెంబర్ 54 అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్ వెక్టర్
ఏ యూనిట్ వెక్టార్, ఇది కూడా ఇది మీరు చేయండి సేమ్ మెథడ్ ఇప్పుడు చేసినట్టే, యూనిట్ వెక్టార్ నార్మల్ టు ది ప్లేన్ through the points. What are the points here? I bar, 2j bar, 3k bar is option A is 6i 3j plus 2k. Option B is I bar plus 2j bar plus 3k bar. Option C is 6i plus 3j plus 2k bar by 7. Option D is 6i plus 3j plus 2k by mod 7. Okay. ఓకే ఐ బార్ కరెక్ట్, ఒకసారి క్వశ్చన్ చెక్ చేద్దాం ఎందుకో తేడా కొడుతుంది. నార్మల్ టు ది ప్లేన్ పాయింట్స్ ఆర్ వాట్ I 2j 3k. యా రైట్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3 వెక్టార్స్ని జస్ట్ మల్టిప్లై చేసుకుందాం. వెక్టార్ ఈక్వేషన్ కావాలి కాబట్టి I క్రాస్ 2j ఓకే ప్లస్ 2j క్రాస్ 3k ఓకే నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది 3k క్రాస్ I. అప్పుడు ఏమవుతుంది I2 ఏమవుతుందండి 2 ఆఫ్ I ఇంటూ j క్రాస్ ఏమవుతుంది k, మిస్ అయింది అది 2 3 6 I నెక్స్ట్ ఇయర్ 3j. సో వాట్ ఈస్ ద 6i ప్లస్ 3j ప్లస్ 2k క్రాస్ అవుతుంది. 6i ప్లస్ 3j ప్లస్ 2k క్రాస్ బై నార్మల్ టు ది లైన్ a క్రాస్ b బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a క్రాస్ b. సో మ్యాగ్నిట్యూడ్ అప్లై చేయండి, దీనికి మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే అండర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 9 ప్లస్ 4 ఓకేనా 49 అంటే 6i ప్లస్ 3j ప్లస్ 2k బై అండర్ రూట్స్ 49 నథింగ్ బట్ 7 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నార్మల్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నెంబర్ 55. Question number 55. If a bar equal to 2i plus j minus 3k, b bar equal to I bar minus 2j bar plus k bar, then the vector of length 2 root 3 and perpendicular to both a bar and b bar is perpendicular to both a bar and b bar. Option A is I bar plus j bar plus k bar. Option B is I bar minus j bar minus k bar. Option C is 2i bar plus 2j bar plus 2k bar. Option D is 2i bar minus 2j bar minus 2k bar. ఇక్కడ ఏంటి సిమిలర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే వెక్టార్స్కి దెన్ ద వెక్టార్ లెంత్ ఈజ్ పర్పెండిక్యులర్ టు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫైండ్ ద ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ. ఓకే వాట్ ఈస్ ద I J VK క్రాస్ ప్రోడక్ట్ అని ఇలానే చేస్తాం. కానీ నెక్స్ట్ 2 1 minus 3 నెక్స్ట్ వన్ ఈస్ 1 minus 2 k ఓన్లీ. జస్ట్ వి రైట్ I ఆఫ్ k 1 only 1 minus 6 minus j of what we write 2 plus 3 plus k bar of what k bar is minus 4 minus 1. So what we get minus 5i next to the minus 5j minus 5k bar. When we take a minus as the common,
what we get I plus j plus k bar. Option is what? ఆప్షన్ ఏ అవుతుంది. ఎందుకు సార్ అంటే 2√3 రావాలి మనకు. 2√3 రావాలంటే 25 తీసుకున్నాం అనుకోండి, 25 3 into 25 రాయొచ్చు. ఇప్పుడు అవుట్ సైడ్ వస్తే పాసిబిలిటీ కాదు. ఏ క్రాస్ బి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి వాల్యూ, ఏ క్రాస్ బి ఈక్వల్ టు 5 అండర్ రూట్ ఆఫ్ 1 square plus 1 square plus 1 square. హౌ మచ్ వి గెట్? 5√3. ఓకే, 5√3 వచ్చేసింది. సో మనకు ఆల్రెడీ ఏమన్నాడు, ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ లెంత్ ఈజ్ కొలమస్ 2√3. 2√3 ఈజ్ ద లెంత్ అన్నాడు. 2√3 ఈజ్ ద లెంత్ అయితే మనం దీన్ని సింప్లిఫై చేయాలి. 2√3 ఈజ్ ద లెంత్. ఓకే, సింప్లిఫై చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 2√3, ఏ క్రాస్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. అవునా, -5 ఆఫ్ అంటే -5 ఇంటూ ఐ ప్లస్ జే ప్లస్ కే బార్ బై డినామినేటర్ వాల్యూ సార్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ 5√3. 5 గెట్ క్యాన్సల్, √3 గెట్ క్యాన్సల్, 2 ఆఫ్ 2i ప్లస్ 2j ప్లస్ 2k. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ లెంత్ ఉన్నది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యాంగిల్ బిట్వీన్. నెక్స్ట్ క్వశ్చన్, పర్పెండిక్యులర్ టు వెక్టార్స్కి పర్పెండిక్యులర్ ఉంటే సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 56. క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56 అప్లై చేస్తే వాట్ వి గెట్, ఇఫ్ ద సైన్ ఆఫ్ ది యాంగిల్ if the sine of the angle between the vectors, sine of the angle between the vectors I bar plus 3j bar plus 2k bar, 2i bar minus 4j bar minus k bar is, option A is 3/4, option B is 3/5, option D is 5/6, option C is ఆప్షన్ డి ఈజ్ 5/7. ఓకేనా, 2 క్వశ్చన్స్ ఉన్నాయి యాంగిల్ బిట్వీన్లో. ఒకటి నేను చెప్పేస్తే ఒకటి మీరు ట్రై చేయండి. ఓకేనా, సేమ్ ఉంటాయి కాబట్టి. సో బేసికలీ యాంగిల్ బిట్వీన్ ఫార్ములా ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. సైన్ టీటా ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఓకే, మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఫస్ట్ ఏ క్రాస్ బి ఫైండ్ ఇయర్. ఏ క్రాస్ బి వాల్యూ ఐ జేకే కనిపిస్తుంది కదబ్బా, ఐజేకే కన్సిడర్ చేస్తే ఫస్ట్ వెక్టర్ ఈజ్ 1 3 2, సెకండ్ వెక్టర్ ఈజ్ 2 -4 -1. ఓకేనా, వెన్ వీ డూ ద డిటర్మినెంట్ -3 + 8 AD - BC. నెక్స్ట్ వీ టేక్ నెగటివ్ జే. ఆల్వేస్ వీ టేక్ అయితే పాజిటివ్ నెగటివ్ పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. జే కన్సిడర్ చేస్తే వాల్యూ సార్ వాట్, జే కన్సిడర్ చేయండి. వెన్ వి టేక్ జే కన్సిడర్ చేస్తే ఉంటుంది -1 -4. వెన్ వి టేక్ ద కే వాల్యూస్ ఆర్ వాట్, -4 -6. ఓకే, వాల్యూస్ ఆర్ 5i + 5j -10k bar. అంతే కదా, జే వాల్యూస్ -10k bar. వెన్ వి టేక్ 5 యాజ్ ఎ కామన్ టర్మ్, i + j -2k bar. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో 5 అంటే 5 వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ 1 square + 1 square + 4 అవుతే 5 6 అంటే 5√6 మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి. సో నెక్స్ట్ వి ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, మోడ్ ఆఫ్ ఎగ్జాక్ట్మెంట్ 5√6. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ అప్లై చేయండి. ఫస్ట్ దానికి అప్లై చేస్తుంది 1 + 9 + 4, సెకండ్ వన్ ఈజ్ 4 + 16 + 1. సింప్లిఫై చేస్తే 5√6/10 √14, ఏ 16 21 √21 వచ్చేస్తుంది. √21 వస్తే దీన్ని 7√3 రాయొచ్చు, దీన్ని 7 రాసుకోవచ్చు. అంటే 5√16/√2 × √7, √7 × √3 రాసుకోవచ్చు. అవునా, ఇదేమవుతుంది 5√6/7 × √6 అవుతుంది.
ఓకేనా. రూట్ సిక్స్ గెట్ క్యాన్సల్. సైన్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5/7. సైన్ టెస్ట్ వీళ్ళు అడిగింది సైన్ ఫార్ములా. వాట్ ఈస్ ద సైన్ టీటా ఫార్ములా? ఏ క్రాస్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఇది అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడో ఆలోచించాలి. సేమ్ సిమిలర్ ఒకటి మీరు చేయండి. ఓకే, ఆన్సర్ కూడా చెప్పేస్తుంది దానికి. నెక్స్ట్ 57th వన్. క్వశ్చన్ నెంబర్ 57. ఇది మీరు చేసేయచ్చు, టఫ్ అయితే కాదు. 57. If theta is the angle between the vector, the theta is the angle between vector 2i minus 2j plus 4k and 3i bar plus j bar plus 2k, then sin theta equal to option A is 2/7, option B is 2/√7, option C is √2/7, option D is √2/7. ఇది చేసేయండి. ఓకే, అదే ఆ క్వశ్చన్. నెక్స్ట్ 58. If a bar equal to 2i plus 3j plus 6k, option B equal to 3i minus 6j plus 2k, option C is vector C is 6j 2j minus 3k, then a cross b equal to option A is 3c, option B is 5c, option C is 7c, option D is equal 11c. okay right? సో దీనికి ఆన్సర్ ఏం రావాలంటే బి 2/√7 రావాలి. సార్ ఫార్ములా ఏంటి? సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అప్లై చేయండి. మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అప్లై చేయండి. అబ్బా వచ్చేస్తుంది మీకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే ఇది చూడండి. ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ అనే 3 వెక్టార్స్ ఇచ్చింది. వెన్ వి ఫైండ్ ద ఏ క్రాస్ బి, మనకి ఇందులో ఉన్న సి క్రాస్ వాల్యూస్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు mod of I, J, K, 3 vectors. I values are 2, 3, 6, 3, minus 6, 2. Consider చేస్తే I of, what is I value? 3 2 is 6 plus 36. Okay, 6 6 is 36. Negative into positive అయిపోతుంది. When we take J consider చేస్తే values are 2 2 is 4, 6 3 is 18. Okay, next we get K bar. 6 2 is 12 minus 9. ఓకే, అప్లై చేస్తే 36 42 I. నెక్స్ట్ మైనస్ అంటే ప్లస్ 14j. నెక్స్ట్ వాల్యూ ఇస్ మైనస్ 4 కదా, సారీ 9 అంటే 21k బార్ వచ్చేసింది. 21k బార్ వచ్చింది. అయితే యాక్చువల్గా సి బార్ ఏంటిది? 6i plus 2j plus 7 అంటే 7 కామన్ తీద్దాం. 7 కామన్ తీస్తే 6i plus 2j minus 3k బార్. అవునా, 7c వచ్చేస్తుంది అండి ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఫర్ యూ మీకు ఇచ్చేస్తా, అది మీరు చేయండి. సేమ్ ఎలాంటి చేంజెస్ ఉండవు, అలాంటి క్వశ్చనే, ఎలాంటి చేంజెస్ లేని క్వశ్చన్ ఇచ్చేస్తే చూడండి. క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59. If 13a bar equal to 3i plus 4j plus 12k bar, 13b bar ఈక్వల్, అన్నిటికీ 13 ఉంది కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. డైరెక్ట్ ఏ బార్ లాగానే తీసుకోండి. 4j 12j ప్లస్ 3k బార్. 13c బార్ ఈక్వల్ టు 12i ప్లస్ 3j మైనస్ 4k బార్. దెన్ A cross B equal to option A C, option B 5C, option D, option C 13C, option D is 169C. ఏదో వస్తుందో చెక్ చేయండి మీరు. ఓకే రైట్, we go for another question.
ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తా, వెయిట్. ఆప్షన్ ఏ సి వచ్చేస్తుంది. ఓన్లీ వి గట్ ద సి వాల్యూ. నెక్స్ట్ గో ఫర్ అనదర్ వన్. క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60 చూస్తే, if 2i bar plus 4j bar plus 2k bar cross 2i bar minus xj bar plus 5k bar equal to 16i bar minus 6j bar plus 2xk bar, then the value of x is, option A is 2, option B minus 2, option C 0, option D is none. Option D none. జస్ట్ వీడియోది డెటర్మెంట్. ఇక్కడ ఏమన్నాడు, ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాడు. ఆన్సర్ వచ్చేలాగా మనం కంపేర్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే సింప్లీ కేకే చేసుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్ వాల్యూ రాదు మనకు. సో వి టేక్ ఐ జేకే. సో ఫస్ట్ వన్ ఏంటండి, 2 4 2 2 మైనస్ ఎక్స్ 5. ఓకేనా, ఈక్వల్ టు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాడు. ఏంటిది, 16i మైనస్ 6j ప్లస్ 2xk బార్ అని ఇచ్చేసాడు. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే సరిపోతుంది వచ్చాక ఆన్సర్. ఫస్ట్ ఐ వి టేక్, వెన్ వి టేక్ ఐ 5 4s are 20 plus 2x, okay right, 20 plus 2x. When we take j, 5 2s are 10 minus 4. When we take k bar value minus 2x minus 8 equal to 16i bar 6j bar 2x k bar వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటండి, ఎక్స్ వాల్యూ ఉంటే చాలు. జస్ట్ వి కంపేర్డ్ విత్ బోత్ సైడ్స్. ఏం చేస్తున్నా అంటే ఐ కోఎఫిషియంట్ వాల్యూస్ కంపేర్ చేస్తున్నా. నాకు ఎక్స్ వాల్యూ కావాలి. సో ఇక్కడ ఎక్స్ కేక్ ఉంది, ఇక్కడ కూడా కేక్ ఉంది. ఇక్కడ నాకు తెలిసి 16i అనేది కాన్స్టాంట్ ఉంది, ఇక్కడ వేరియబుల్ కాన్స్టాంట్. జస్ట్ వి కంపేర్ దమ్ బోత్ సైడ్స్, ఐ కోఎఫిషియంట్ వాల్యూస్ ఓన్లీ. Here I value is equal to 20 plus 2x. Here I values are what, 16 only. 2x equal to 16 minus 20. So 2x is equal to what, minus 4. So x value is equal to what, minus 2 only. So option B is the right answer. Option B is the right answer. Simple question అది. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎవరైతే మన ఛానల్ వింటున్నారో, మన ఛానల్కి ఒక యాప్ క్రియేట్ చేసి, అర్థమవుతుందనుక, మన ఛానల్కి ఒక యాప్ క్రియేట్ చేసి అందులో ఇంటర్మీడియట్ వాళ్ళు మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, 2A 2B, ఎంసెట్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ విత్ మెటీరియల్ పోస్ట్ చేస్తే, ఇన్ కేస్ మన స్టూడెంట్స్కి ఇయర్లీ కొంత మెయింటెనెన్స్ ఫీజు పెట్టేస్తే, ఐ మీన్ నామినల్ ఫీ ఎంత ఉంటే బెటర్గా ఉంటుంది, ఎంతమంది స్టూడెంట్ చూడగలుగుతారు, సపోర్ట్ చేస్తారా లేదన్నది ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ నవీన్ రెడ్డి అన్నట్టు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. మనం వీడియో చేసేటప్పుడే వస్తాడు అబ్బీలే, టైం టేబుల్ ఫాలో అవుతాడు కావచ్చు. పాత ఇంట్లో సామాన్ కొంటా అని బాగుంటుంది ఈయన పని. ఇంక్స్ కూడా అయిపోయాయప్ప, ఇంక కూడా క్లోజ్ అయిపోయింది.
We go for next question. Question number 61. ఇవన్నీ చాలా సింపుల్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. మనకు ప్రాబ్లమ్స్ ఎలా సింప్లిఫై చేయాలో తెలిస్తే సరిపోద్దబ్బా, చాలా ఈజీగా చేయొచ్చు మనం, టఫ్ అవుతుండో. నెక్స్ట్ another question. Question. If a bar equal to I plus 2j minus k bar, b bar equal to 2i plus j plus k bar, c bar equal to I plus 3j minus 2k bar, then a cross b bar cross b bar cross c bar equal to option A 5 of 2i bar plus j plus k bar. ఇది మీరే చేయండి అప్ప, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఆప్షన్ B ఈజ్ ఈక్వల్ టు -5 of 2i plus j plus k bar. ఆప్షన్ C ఈజ్ 10 of 2i plus j plus k bar. ఆప్షన్ D ఈజ్ -10 of 2i minus j plus k bar. ఇది మిమ్మల్ని చేయమన్న రీజన్ ఏంటంటే ఆప్షన్ డి వచ్చేస్తుంది. ఫస్ట్ ఏ క్రాస్ బి కనుక్కొని బి క్రాస్ బి కనుక్కో, రెండింటికి వచ్చిన వాల్యూస్ని మళ్ళీ క్రాస్ చేయండి, మీకు వచ్చేదే ఆన్సర్. లేకపోతే ఇక్కడ క్రాస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ అలా చేయండి, అది మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 62. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2i plus 3j minus 5k bar, b bar equal to mi plus nj plus 12k bar, and a cross bar b cross equal to 0, then m comma n equal to option A is -24/5 -36/5. Option B is -24/5 36/5. Option C is 24/5 -36/5. Option D is 24/5 36/5. ఓకే, 24/5 36/5. సింపుల్ క్వశ్చనే, ఇంకా సేమ్ మెథడ్, జస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఏ బార్ బి బార్ సి బార్ ఇచ్చేసాడు. మ్యాగ్నిట్యూడ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు హౌ మచ్, వాట్ ఈస్ గివెన్ 0. ఏ వాల్యూ ఐ జేకే, ఏ వాల్యూ ఇస్ 2 3 -5 m n 12 ఈక్వల్ టు వాట్ 0. ఐ జేకా కన్సిడర్ చేస్తే 2 3 -5 m n 12 ఈక్వల్ టు 0 కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేస్తే జస్ట్ వీ డూ ద డెరివేట్. ఐ ఆఫ్ 36 plus 5n plus j value minus j of 24 plus 5m plus k bar equal to what? K bar is, when we take k bar, 2n minus 3m equal to 0. 2n minus 3m equal to 0. Just we write 36 plus 5n equal to what? 0. అటు సైడ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటే here 5n is equal to -36, n equal to what? -36/5. n is equal to minus. Next 24, -24 minus 5m equal to 0 we take. -5m is equal to +24, m equal to -24/5. m also -24/5. So option A is the right answer. Simple question. Next another one, we go for another question. Next question is question number 63. Question number 63. Question number 63. Question number 63 apply cheste, if magnitude of A is equal to 1, magnitude of B is equal to, and the angle between A bar and B bar is 120 degrees,
120 degrees. Then a bar plus 3b bar cross 3a bar minus b bar square equal to option A 425, option B is 375, option C is 325, option D is equal to what? 300. Option D is equal to 300. సో సింప్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి మనం. ఏ క్రాస్ బి ఉంది కాబట్టి ఐ డాట్ లాగానే చేసుకుంటున్నాను. ఎందుకు సార్ మీరు ఐ డాట్ చేసుకుంటారు? కన్ఫ్యూజన్ ఉండదు. ఏ వాల్యూ ఎంత అండి? ఏబిసి తీసుకుందామా? ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్ తీసుకుంటాం. లేకపోతే క్రాస్ కూడా చేసేద్దాం. సింప్లీ క్రాస్ చేసేసుకుందాం. ఏ ఇంటూ బి బార్. ఏ 3 ఉంటుంది. ఏ క్రాస్ 3a క్రాస్ మైనస్ ఏ క్రాస్ బి క్రాస్, నెక్స్ట్ ప్లస్ 3 3s are 9 ఆఫ్ బి క్రాస్ ఏ బార్, నెక్స్ట్ మైనస్ 3 ఆఫ్ బి క్రాస్ బి బార్ స్క్వేర్ అప్లై చేస్తే ఈ చూడండి ఏ 3 0 అయిపోతుంది. మైనస్ ఏబి అంటే ఏం చేయొచ్చు? మైనస్ ఏ క్రాస్ బి ఉంది, దట్ ఈస్ మైనస్ ఏ క్రాస్ బి, వి రైట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ 9 బి క్రాస్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 9ba, 9 ఆఫ్ బి క్రాస్ ఏ, నెక్స్ట్ వల్ల ఎలాగో 0 అయిపోతుంది, ఇది స్క్వేర్. సో 9 అంటే ఏమవుతుందంటే 10 ఆఫ్ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్. 10 ఆఫ్ ఏ క్రాస్ బి మీన్స్ ఏ క్రాస్ బి యాంగిల్ ఫార్ములా ఏంటి? 10 ఆఫ్ హోల్ స్క్వేర్ కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 అంటేనే 100. ఏ క్రాస్ బి కనుక్కుంటాను నేను. ఏ క్రాస్ బి ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ సైన్ ఆఫ్ ఏ కామా, ఇది వచ్చేసింది. ఫస్ట్ వి ఫైండ్ ద ఏ క్రాస్ బి. ఏ వాల్యూ 1 2 సైన్ ఆఫ్ 120 డిగ్రీస్. సైన్ 120 డిగ్రీస్ వాల్యూ కాస్ 30 వాల్యూ √3/2. 2 get cancel, √3 వచ్చింది. అంటే ఇంటి ఏ క్రాస్ బి వి ఫైండ్ ద √3. వెన్ వీ సబ్మిట్ ద √3 హోల్ స్క్వేర్. సో 100 into √3 హోల్ స్క్వేర్ వాల్యూ 3. సో 300 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. క్వశ్చన్ నెంబర్ 63 కంప్లీటెడ్. Next one. Next question. Question number 64. We go for question number 64. Question number 64కి వెళ్తే మనం ప్రీవియస్ వచ్చినవి చెప్పడానికి ఎక్కువ ట్రై చేస్తున్నా. Next one. If a bar is any vector, then a bar cross I whole square plus a bar cross j whole square plus a bar cross k whole square equal to option A square, option B 2a square, option C 3a square, option D 4a square. Option D is equal to what? 4a square. సో అప్లై చేస్తే ఏ క్రాస్ ఐ హోల్ స్క్వేర్, ఏ క్రాస్ జే హోల్ స్క్వేర్, ఏ క్రాస్ కే హోల్ స్క్వేర్ ఇచ్చాడండి. ఏ క్రాస్ హోల్ స్క్వేర్ వేస్తే వాట్ వి గెట్, ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ కూడా ఏ. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, ఇఫ్ ఏ ఈజ్ ఎనీ వెక్టర్ దెన్ ఏ క్రాస్ ఐ హోల్ స్క్వేర్.
అన్ని ప్లస్లలోనే ఉన్నాయి. బట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ వెయిట్ ఆన్సర్ ఐ విల్ చెక్ ద ఆన్సర్. చూసుకుంటే స్క్వేరింగ్ అప్లై చేస్తే ఉందండి ఏ స్క్వేర్ డేటా ఐ స్క్వేర్ అంటే వాల్యూ 1 ఉంటుంది. ఐ స్క్వేర్ ప్లస్ సైన్ ఆఫ్ ఏ డాట్ ఐ ఉంటుంది. ప్లస్ ఇక్కడ అప్లై చేస్తే ఏ స్క్వేర్ జే అవుతుంది, సైన్ ఆఫ్ ఏ డాట్ జే అవుతుంది. ఇన్ కేస్ అలా అప్లై చేసుకుంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ స్క్వేర్ కే అవుతుంది, సైన్ ఆఫ్ ఏ క్రాస్ కే అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసి మనకి ఏమవుతుంది, ఓన్లీ 2 వెక్టార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఆప్షన్ బి ఉందబ్బా, బట్ ఇది డైరెక్ట్ సొల్యూషన్ రావట్లేదు దీనికి. ఆప్షన్ బి ఏ డాట్ ఐ స్క్వేర్ ఏ క్రాస్ జే. జస్ట్ వీడియో ది డెటర్మెంట్. డెటర్మెంట్ అంటే ఏ వాల్యూస్ ఏమని చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే కన్సిడర్ చేస్తే క్రాస్ తీసుకుంటే వాల్యూస్ ఏమవుతాయి, ఎక్స్ వై జెడ్ వస్తుంది. సో పాసిబిలిటీ ఉండదు. ఒకసారి చూడండి, ఇది ఆప్షన్ బి ఉంది ఆన్సర్ అయితే. ఓకే, సో మళ్ళీ నేను ఇప్పుడు టైం వేస్ట్ అయింది. ఒకసారి చూసుకోండి, మీరైతే ఒకసారి చేయండి, ట్రై చేయండి. వస్తే ఆప్షన్ 2 అయితే రావాలి ఆన్సర్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 65 క్వశ్చన్ నెంబర్ 65 చూస్తే ద వెక్టార్ ఏరియా ఆఫ్ ది parallelogram, the vector area of the parallelogram whose adjacent sides are what are the adjacent sides, I bar plus j bar plus k bar 2i minus j bar plus 2k bar is option A is 3 of I bar plus k bar, option B is 3 of I minus k bar, option C is 2i bar plus j bar minus 2k bar, option D is minus 2i plus minus j minus 2k bar. Okay, so vector area adjacent sides ఇచ్చారు. నార్మల్ అంటే parallelogram, దిస్ ఇస్ ఏ parallelogram, ఏ బార్ బి బార్ గివెన్ వెక్టార్స్ అంటే మనం ఏం చేస్తాం, లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ స్క్వేర్ అయినా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదండి. సో వీ డూ ది ఏ క్రాస్ బి. సో ఐజేకే అప్లై చేస్తే అడ్జసెంట్ వెక్టార్ ఏరియా దాని అంటే ఏరియా వరకే కనుక్కోండి. లెంత్ అనుకుంటే మొత్తం మ్యాగ్నిట్యూడ్ చేస్తాం. ఐజేకే కనుక్కుంటున్నాం. ఐజేకే చేస్తే నెక్స్ట్ వాట్ వీ డూ, ఏ వాల్యూ 1 1 1, బి వాల్యూ 2 -1 2. జస్ట్ వీ టేక్ ఐ కన్సిడర్ చేస్తే 2 + 1. నెక్స్ట్ వీ టేక్ జే 2 - 2 ప్లస్ వీ k when we take k - 2. So 3i minus 3k bar, we common the 3, I minus k bar is the answer. Option B is the right answer. Simple question. Vector area of the parallelogram adjacent sides ఇస్తే ఇదే మెథడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ we go for another question. Question number 66. Question number what? 66. Sorry. సేమ్ ఇప్పటిలాగా చేసేయండి. ఇది కూడా వెక్టార్సే. అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చాడు, లెంత్ అని ఇచ్చాడండి. ద ఏరియా ఆఫ్ ది parallelogram, the area of the parallelogram whose adjacent sides are 3i plus 2j plus k and 3i plus k bar r.
Option A is under root 10. Option B is 10 root 2. Option C is 2 root 10. Option D is 20. Option D is equal to what? 20. Same method. సో ఇక్కడ ఏం చేయాలి, మీకు సొల్యూషన్ నుంచి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేస్తే దానికి మ్యాగ్నిట్యూడ్ చేయండి, వచ్చేదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. డయాగోనల్స్ ఇచ్చినప్పుడు చేద్దాం. 67 the vector area of the parallelogram, the vector area of the parallelogram whose diagonals are I plus j minus k bar 2i minus j plus 2k bar is option A is 1 by 2 I bar plus 4j minus 3k bar. Option B is 1 by 2 I bar minus 4j bar plus 3k bar. Option C is 1 by 2 I bar minus plus 4j bar plus 3k bar. Option D is 1 by 2 I bar minus 4j bar minus 3k bar. Okay. సో దీనికి ఆప్షన్ సి వస్తుంది. నెక్స్ట్ ద వెక్టార్ ఏరియా ఆఫ్ ది, ఓకేనా, డయాగోనల్స్ ఇచ్చేసాడు. డయాగోనల్స్ అంటే ఇవి ఇచ్చేసాడు మనకు. ఇది D1 ఇది D2 అనుకున్నాం అనుకోండి, లేకపోతే ఒకటి ఏ ఒకటి బి, యాజ్ యువర్ విష్. మనం ఏబి తీసుకుంటాం, ఏబి. డయాగోనల్స్ ఇచ్చినప్పుడు వెక్టార్ ఏరియా ఏంటి, మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుంది. అంటే ఇది ఇన్ కేస్ వెక్టార్ ఇస్తేనేమో జస్ట్ ఏ క్రాస్ బి బై 2 చేస్తాం, ఓకేనా. ఇన్ కేస్ లెంత్ ఇచ్చేసారంటే మొత్తం ఒక వాల్యూ, కాన్స్టాంట్ వాల్యూ రావాలంటే మోడ్ అప్లై చేస్తే సరిపోతుంది. దీనికి కూడా 1/2 ఆఫ్ 1/2 కాకుండా జస్ట్ ఐజేకే కనుక్కోండి. ఐజేకే కనుక్కుంటే 1 1 -1 2 -1 2. సో ఐ ఆఫ్ వాట్ వి గెట్ 2 + 1 2 -1 minus j consider is the value, sir, 2 + 2. When we take k, what we get here, -1 -2 I minus 4j minus 3k bar. So 1/2 kada, 1/2 of I bar minus 4j bar minus 3k bar is the I bars. So option I plus edabba unda, option D is the right answer. Ivi vector parallelogram iche problems. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ చాలా ఉన్నాయి అబ్బా, సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. అన్ని క్వశ్చన్లు ఉండేవారికి సెలెక్షన్ కొద్దిగా టఫ్ అనిపిస్తాను. 67 అయిపోయింది, 68th క్వశ్చన్. అడ్జసెంట్ సైడ్స్ ఇస్తే అది ప్రాబ్లం. ఇది మీరు ట్రై చేయండి. ఇది ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ whose sides are given by 2i minus 7j plus k and 4j minus 3k is option A is 17, option B is 17/2, option C is 17/4, option D is 1/2 under root 389. 1/2 under root 389. ఈ క్వశ్చన్ చేస్తే ఇక్కడేంటి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. ఏ క్రాస్ బి కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిది, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. జస్ట్ వి డూ ద క్రాస్. చాలా ఈజీ. డాట్ ప్రోడక్ట్ అంటే వెక్టార్ క్రాస్ ప్రోడక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వి ఫైండ్ ద ఏ క్రాస్ బి వాల్యూస్. ఐజేకే వి టేక్. ఏ వాల్యూస్ ఆర్ 2 -7 1, బి వాల్యూస్ ఆర్ 0 4 -3. ఫస్ట్ వి ఫైండ్ ఇట్. I bar of 20 7 3 is 21 -4
minus j bar of, okay, j consider చేస్తాను అనుకోండి. when we take 3 2 is 6 minus 0 plus k bar of, k consider చేస్తే 4 2 is 8 minus 0. here we write I bar of 21 minus 4, 21 minus 4 is 17 minus plus 6 j bar plus 8 k bar, 8 k bar అంటే 79 plus 6j plus 8k వచ్చేస్తుంది. ఏంటిది 79 plus 6j plus 8k వచ్చింది. దీనికి మ్యాగ్నిట్యూడ్ అప్లై చేయండి. దెన్ వీ గెట్ ద ఏరియా ఆఫ్ ది 17 స్క్వేర్ 250 సంథింగ్ వస్తుంది అబ్బా, ఐడియా లేదు నాకు. మళ్ళీ 7 7 49, 7 plus 4 11, ఓకే 7 1 289. సో 289 ప్లస్ 36 ప్లస్ 64. సో ఇక్కడికి 100 అవుతుంది. 389 అండర్ రూట్ 389 ఈజ్ ద ఆన్సర్. అండర్ రూట్ 389. ఓకే యా సారీ, నేను రాంగ్ రాసాను. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, అంటే ఇలా కన్సిడర్ చేసినప్పుడు ఇది ఏ బార్ ఇది బి బార్ తీసుకుంటే హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి బార్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ప్యారలోగ్రామ్ రాసా 1/2 ఏ క్రాస్ బి. సో హియర్ వి రైట్ ఏ క్రాస్ బి వచ్చేసి ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి వాల్యూ అండర్ రూట్ 389. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, యా next question is question number 69. Question number 69. Question number 69. The vector area of the triangle with vertices. ఇంతకుముందు సైడ్స్ ఇచ్చాడు, ఇప్పుడు వర్టిసెస్ ఇచ్చాడు. వర్టిసెస్ ఏంటి I plus j plus k ఒకటి. నెక్స్ట్ వన్ ఇస్ I bar plus j bar plus 2k bar. అనదర్ వన్ ఈస్ I plus 2j plus k bar. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది కూడా. ఆప్షన్ ఏ ఇస్ I, ఆప్షన్ బి ఈస్ మైనస్ I, ఆప్షన్ సి ఈస్ 1/2i, ఆప్షన్ డి ఈస్ -1/2i. ఓకే, అంటే బేసికల్గా ఇంతకుముందుకు నార్మల్గా అయితే ఏమి ఇచ్చాడు, వెక్టార్స్ ఇచ్చాడు అన్నట్టు. ఏబిసి అనుకో, ఓఏ ఓబి ఇచ్చాడు. వస్తే ఏబి ఏసీ కావాలి మనకు. ఏబి క్రాస్ బీసీ ఆర్ ఏసీ చేసుకుంటే ఫస్ట్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడని మీనింగ్. I bar ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. ఓబి ఈక్వల్ టు I ప్లస్ జే ప్లస్ 2k బార్. ఓకేనా, ఏబి ఏసీ అయిపోయింది. ఓసీ బార్ ఈక్వల్ టు వాట్ I బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్ ఇచ్చాడు. ఫస్ట్ ఏబీ కనుక్కుంటున్నాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏబీ బార్ కనుక్కోవాలంటే ఓబీ మైనస్ ఓఏ. ఓబీ మైనస్ ఓఏ, I మైనస్ I 0 0, 2k మైనస్ k వాల్యూ k బార్ ఉండి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏసీ వి రైట్ ఏబీ ఏసీ. ఏసీ వాల్యూ ఓసీ బార్ మైనస్ ఓఏ, I 0 KK 0 మైనస్ ప్లస్ జే బార్ వచ్చేసింది. సో మనకేంటి ఏబీ క్రాస్ ఏసీకి ఇండెట్ చేస్తున్నాం. డాట్ ప్రోడక్ట్ IJK. ఫస్ట్ వన్ ఈజ్ 0 0 0 1, నెక్స్ట్ 0 1 0. వెన్ వి డూ ది డెటర్మెంట్ వాట్ వి గెట్, I వచ్చేసి -1, జే బార్ కన్సిడర్ చేసుకుంటే 0 అయిపోతుందని, కే బార్ కన్సిడర్ చేసి వాల్యూస్ చేస్తే 0 అయిపోతుంది. సో వాట్ వి గెట్ -I వి గెట్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా 1/2 ఆఫ్ ఏ క్రాస్ బి. అయితే బేసిక్గా మనం మ్యాగ్నిట్యూడ్ చేస్తాం, మరి ఆప్షన్లో మ్యాగ్నిట్యూడ్ ఇవ్వలేదు కాబట్టి నేను ఏ క్రాస్ బికి మ్యాగ్నిట్యూడ్ చేయలేదు. జస్ట్ తీసుకుంటే ఏ క్రాస్ బి -I/2. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఇలా ఏబీ క్రాస్ ఏసీ చేసుకొని చేయండి. ఓకేనా, సరిపోతుంది. నెక్స్ట్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు కూడా అంతేనబ్బా, సేమ్ మెథడ్ చేయొచ్చు మీరు.
వెక్టార్ ఈక్వేషన్ తీసేసాడు మనకు. అది సో ఆ క్వశ్చన్ చెప్పట్లేను మీకు. యా ఎనఫ్ ఈ క్వశ్చన్ చాలండి. ఇవన్నీ చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఉంది. ఓకేనా, వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఉంది. అదొకటి చెప్పేసుకుంటే మన క్వశ్చన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినట్టే. మేబీ ఇంకొక వీడియో వస్తుంది, దీనికి పార్ట్ 4 వస్తుంది. వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ డిలీటెడ్ అబ్బా మనకు. అవును కదా, వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ డిలీటెడ్. బట్ ఆ క్వశ్చన్లు వస్తే చూసుకోండి ఒకసారి. ఐపీలో ఉండే కొన్ని చేసాం మనం. ఆ క్వశ్చన్స్ వస్తే డిలీట్ చేసుకోవడం బెటర్. బట్ కొన్ని చేద్దాం ఇప్పుడు మనం. వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ డిలీట్ చేశారు, బట్ కొన్ని చేసి ఈ వీడియోలో క్లోజ్ చేసుకుందాం మనం. ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కొన్ని క్వశ్చన్ చూడండి. అవి మ్యాక్సిమం డిలీట్ అయిపోయిన క్వశ్చన్స్ అన్నీ లేవు కూడా, అవి కొన్ని చూద్దాం. 69. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఇదే వీడియోలో క్లోజ్ చేద్దామండి. ఇక మళ్ళీ ఇంకో వీడియో కాకుండా ఇదే వీడియోలో క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 70 ఎంసెట్ క్వశ్చన్స్ ఇవి. I minus j, j minus k, k minus I bar equal to option A 0, option B 1, option C minus 1, option D is 2. Option D is equal to 2. కన్సిడర్ చేస్తే ఆప్షన్ D is equal to 2. సో మనకేంటి, A bar dot B cross C ఈక్వల్ టు A క్రాస్ B డాట్ C బార్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇంకేముంటాయండి, B బార్ క్రాస్ A క్రాస్ C. ఈ వాల్యూస్ అన్నీ ఏమవుతాయి, ఈక్వల్గా వస్తాయి. అంటే ఒక డాట్ ప్రోడక్ట్ ఉంటే మనకు కాన్స్టాంట్ వాల్యూ వస్తాయి. ఒక డాట్ ఒక క్రాస్ ఉంటే మొత్తం డెటర్మైన్ చేస్తాం. అంటే ఇదేంటిదండి, ఇది A బార్, ఇది B బార్, ఇది C బార్. అయితే దీన్ని ఇంకేం రాస్తాం, A బార్ బాక్స్ ఆఫ్ A బార్ B బార్ C అని కూడా రాస్తాం. బాక్స్ ఆఫ్ A బార్ B బార్ C, A బార్ ఆఫ్ B బార్ C ఉంటే బాక్స్ ఆఫ్ A బార్ B బార్ C కూడా ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. ఇది బాక్స్ ఆఫ్ A క్రాస్ B బార్ అంటే జస్ట్ వీడియో ది డెటర్మెంట్. ఫస్ట్ వన్ ఇది 1 -1 0, సెకండ్ వన్ ఈస్ 0 1 -1, థర్డ్ వన్ ఈస్ -1 0 1. జస్ట్ వీడియో ది డెటర్మెంట్. 1 ఆఫ్ 1 ఓన్లీ, మైనస్ ఆఫ్ అంటే ఉంది +1 ఆఫ్ 0 -1 ఓన్లీ. హియర్ వి టేక్ ఇక్కడ ఏంటి 0 into something is 0 only. So 1 - 1 option answer A is the right answer. We go for another question. 71. Question number 71. Question number 71 కన్సిడర్ చేస్తే, if A bar equal to I minus j minus 6k, B bar equal to I minus 3j plus 4k bar, C bar equal to 2i minus 5j plus 3k bar, then A bar B bar C bar equal to option A is 0, option B is 1, option C is -1, option D is 2. Okay, option A is 0, option B 1, option C -1, option D is equal to 2. Option D is equal to కన్సిడర్ చేస్తే బేసికలీ A bar B bar ఏంటండి, A డాట్ B క్రాస్ C, B బార్ అంటే A క్రాస్ C. జస్ట్ బెటర్మెంట్ చేసినప్పుడు వీ డూ ది డెటర్మెంట్ ఓన్లీ. 1 -1 -6, 1 -3 4, 2 -5 3 ఓన్లీ. జస్ట్ వీ డెటర్మెంట్ చేస్తే సరిపోతుంది మనకు. ఎందుకంటే బాక్స్ ఆఫ్ ఏబీసీ ఇచ్చినా కూడా ఏ డాట్ బీ క్రాస్ సి, ఒక డాట్ ఒక క్రాస్ ప్రోడక్ట్ ఉన్నా కూడా డెటర్మెంటే చేస్తాం మనం, అది మిడిల్లో ఉన్నా లాస్ట్లో ఉన్నా కూడా. సో 1 ఆఫ్ -9 4 5 20 +20 +1 ఆఫ్ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ 3 -8 -6 ఆఫ్ 6 కన్సిడర్ చేస్తే వాల్యూ సార్ -5 +6. వాట్ వి రైట్ 1 -5 -6. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ 1 -11 -10 వస్తుంది. ఎక్కడో మిస్టేక్ చేశాను అబ్బా నేను. -5 వస్తుంది, -6 ఆప్షన్ లేదు కదా.
ఆప్షన్లో ఆన్సర్ లేదు. వెయిట్ ఏ మినిట్, చెక్ చేద్దాం. మై మిస్టేక్, 11 కదా ఇది. -9 + 20 11. 11 - 11 ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో దీన్ని వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటాం. క్వశ్చన్స్ అన్ని ఇదే మాదిరిగా చేస్తూ ఉంటాం మనం. పెద్దగా టఫ్ క్వశ్చన్స్ ఏముంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. క్వశ్చన్ నెంబర్ 72 కన్సిడర్ చేస్తే, క్వశ్చన్ నెంబర్ 72 ఈస్ ఇది a bar plus 2b bar minus c bar dot a bar minus b bar cross a bar minus b bar minus c bar equal. Option A is minus of a b c. Option B is 2a b c. Option C is 3a b c. Option D is equal to 0. అయితే ఇక్కడికి చేసుకున్నప్పుడు ఇవేంటి అంటే ఐజేకే ఇస్తే అవసరం లేదు. వీటిని కూడా డెటర్మెంట్ అప్లై చేస్తాను నేను. డెటర్మెంట్ అప్లై చేస్తే 1 2 -1. ఎందుకు సార్ అంటే ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ క్రాస్ ఉందండి. డాట్ క్రాస్ ఉన్న బాక్స్ ఏబీసీ ఉన్న వీటిది డెటర్మెంట్ ఓన్లీ 3 వెక్టార్స్. 1 -1 0, 1 -1 -1 ఆఫ్ డెట్ ఆఫ్ ఏ బాక్స్ బి బాక్స్ సి అని రాస్తాం ప్రతిదానికి ఎప్పుడైనా ఏబీసీలో ఇస్తే. ఇక్కడ చూసుకుంటే 1 ఆఫ్ 1 కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, +1 -0, -2 కన్సిడర్ చేస్తే వాల్యూ సార్ -1 -0, -1 కన్సిడర్ చేసుకున్నాను అనుకో, -1 + 1 బాక్స్ ఆఫ్ వాట్ ఏబీసీ 1 + 2 0 అంటే 3 ఆఫ్ ఏమవుతుంది, 3 ఆఫ్ బాక్స్ ఏబీసీ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. Another question. Question number 73. Question number 73. If x comma y comma z are non-zero real numbers, a bar equal to xi plus 2j, b bar equal to yj plus 3k, c bar equal to xi plus yj plus zkr such that a cross b equal to zi minus 3j plus k bar, then a bar, b bar, c bar equal to option A 10, option B 9, option C 6, option D is equal to 3. Option D is equal to what? 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడండి, XYZ ఆర్ ది నాన్ జీరో రియల్ నెంబర్స్. XI 2j, YJ 3j 3 ఇచ్చారు. ఆర్ A క్రాస్ B ఈజ్ ఈక్వల్ 2i minus 3j plus k ఇచ్చారు. ZI minus 3j plus k, then A క్రాస్ B క్రాస్ C అన్నాడు. ఫస్ట్ we find the A క్రాస్ B వాల్యూ. A క్రాస్ B ఈజ్ ఈక్వల్ వాట్ 1ijk. A వాల్యూ x 20, b వాల్యూ 0y3. ఓకేనా, జస్ట్ వి రైట్ I క్రాస్ తీసుకుంటే వాల్యూ సార్ 6 - 0. when we take j, 3x - 0. when we take k bar, k కన్సిడర్ చేసుకుంటే xy - 0 వచ్చేస్తుంది. వాట్ వి గెట్ 6i bar - 3xj bar ప్లస్ xy k bar. xy k bar వస్తే ఇక్కడ మనకేంటి, ఆల్రెడీ A క్రాస్ B వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ZI - 3j అన్నాడు, ఈక్వల్ టు ZI - 3j ప్లస్ k bar. అయితే ఇక్కడ
ఐ కోఎఫిషియంట్ కంపారిజన్. ఐ కోఎఫిషియంట్స్ తీసుకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్ వాట్ 6 అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ 6 వచ్చేసింది మనకు. ఓకే, నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ 6 వచ్చేస్తే నెక్స్ట్ వీక్ టేక్ జే వాల్యూ. జే వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది 3 గెట్ క్యాన్సర్ అంటే ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది 1 వచ్చేసింది. వెన్ వి టేక్ కే వాల్యూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుందండి. అంటే ఆల్రెడీ వీ నో దట్ ఎక్స్ వాల్యూ అంటే వై ఆల్సో 1. 3 వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు ఏ క్రాస్ బి క్రాస్ సి డిటర్మైన్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఎక్స్ అంటే 1 కదండి, 1 2 0. నెక్స్ట్ వై ఎంత వై ఆల్సో 1 0 1 3. నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 1 వై వాల్యూ 1 జెడ్ వాల్యూ 6 ఓన్లీ. జస్ట్ వీ డూ ది డిటర్మైన్. 1 ఆఫ్ 6 minus 3 minus 2 of 0 minus 3 plus 0 of something. 6 minus 3 3 minus of minus plus 6. So 9 is the answer. Option B is the right answer. కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. క్వశ్చన్ నెంబర్ 74. మనం క్వశ్చన్ నెంబర్ 74కి వచ్చేస్తే క్వశ్చన్ నెంబర్ 74. క్వశ్చన్ నెంబర్ 74. If A comma B comma C are mutually perpendicular unit vectors, then A box B ABC box whole square equal to option A 1, option B 0, option C 2, option D is equal to 3. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. ఏ బార్ బి బార్ సి ఐపీ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ రాసేసుకోవచ్చు మీరు, గుర్తుంటుంది కూడా. ద వాల్యూమ్ ఆఫ్ ది parallelopiped volume of the parallelopiped with edges I comma I plus j plus k is option A is 0, option B 1, option C 2, option D is equal to 3. ఏరియా ఆఫ్ ది parallelopiped ఏంటండి, జస్ట్ డిటర్మైన్ చేస్తే సరిపోద్ది. మనం just we do the determinants. When we do the determinant, that is the answer. A bar and A bar that is the area of the parallelopiped అంటే magnitude of అన్నట్లు మోడ్ రావాలి మనకు పాజిటివ్. సో ఫస్ట్ వన్ ఈస్ 1 0 0 1 1 0 1 1 1. ఇదే దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది parallelopiped ఏంటిది ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి ఇలా రాసుకున్న ప్రాబ్లం లేదు, బాక్స్ ఆఫ్ ఏబీసీ రాసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫస్ట్ 1 తీసుకుందాం. 1 తీసుకుంటే 1 మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0 ఆఫ్ 0. సో 1 క్యూబిక్ యూనిట్స్ వాల్యూమ్ అన్నాడు కాబట్టి. అదే ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ అంటే ఏ క్రాస్ బి, అదే డయాగోనల్స్ ఇస్తే మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి, వెక్టర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఓకేనా, 1/2 మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో ఆప్షన్ ఈస్ బి. సింపుల్ క్వశ్చన్. వి గో ఫర్ అనదర్ వన్. ఆల్రెడీ మేబీ వీడియో 2 hours వస్తుందండి కంటిన్యూస్గా. నెక్స్ట్ 76, క్వశ్చన్ నెంబర్ 76. క్వశ్చన్ నెంబర్ 76 అప్లై చేస్తే the volume of the parallelopiped whose coterminal edges are 2i bar minus 3j bar plus 4k bar, I bar plus 2j bar minus 2k bar, 3i bar minus j bar plus k bar is option A is 5,
ఆప్షన్ బి ఈజ్ 6, ఆప్షన్ సి ఈజ్ 7, ఆప్షన్ డి ఈజ్ 8. ఆప్షన్ డి ఈజ్ వాట్? 8. ఆప్షన్ డి ఈజ్ 8 అయితే ఇక్కడ ద వాల్యూమ్ ఆఫ్ ది parallelepipes co-terminal edges అన్నాడు. సో ఈజ్ ఆల్సో సేమ్ మెథడ్. సార్ ఆన్సర్ చెక్ చేద్దాం, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసుగా ఏ బార్ క్రాస్ బి బార్ సి బార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇదే ఏరియా ఆఫ్ ది ప్యారలల్. ఫస్ట్ వన్ 2 -3 4 1 2 -2 3 -1 1 ఈక్వల్ టు 2 half. 2 half కన్సిడర్ చేస్తే 2 2 is -2, we get -3 half plus 3 half we take. When we take 3, 1 into 1 1, 1 minus 6, 1 plus 6, 3 2 is 6, మైనస్ సింబల్ ఉంది, మళ్ళీ ఇంకో మైనస్ సింబల్ ఉంటుంది, ప్లస్ 4 half. But we take 4 -1 -6. What is the answer? 0 21 -7 28. సో -7 వస్తుంది. బట్ మోడ్ కదా మనం తీసుకోవాలి 7 cubic units. ఆప్షన్ సి. ఎందుకంటే వాల్యూమ్ అయినా ఏదైనా అంటే మనకి నెగిటివ్ వచ్చినా దాన్ని మనం పాజిటివ్ లేకే కన్వర్ట్ చేసుకోవాలి. ఏరియా వాల్యూమ్స్ లెంత్ ఎప్పుడు నెగిటివ్లో ఉండొద్దు. నెగిటివ్లో ఉంటే మోడ్ అప్లై చేసి మనం పాజిటివ్లోని వాల్యూస్ తీసుకుంటాం. ఓకేనా? రైట్. క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ సేమ్ ఉన్నాయి. ప్యారలెలోపైపులు అంటే ఇదే చేయండి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇలాంటివి. ఎడ్జెస్ అన్న క్వశ్చన్స్ అన్నీ అయ్యానండి. ఆల్ ది క్వశ్చన్స్ అలాంటిది ఒకటి ఇస్తా చూడండి. ఈసారి కొద్దిగా చేంజ్ చేసి ఇస్తాడు. 77 క్వశ్చన్ చూడండి. ఇది వచ్చేసి ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ది వాల్యూ 2, -3, 0 1, 1, -1 3, 0, -1 ఇస్తే జస్ట్ డిటర్మైన్ చేయండి. ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 8 చేసేసండి, సరిపోతుంది మీకు. ఓకేనా? అది చేస్తే సరిపోతుంది మీకు. నెక్స్ట్ 78 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 78 చూస్తే ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ -3j బార్ ప్లస్ 5k బార్, b bar equal to 3i bar minus 4j bar plus 5k bar, and c bar equal to 5i bar minus 3j bar minus 2k bar, then the volume of the parallelopiped with coterminous edges. A bar plus b bar, b bar plus c bar, c bar plus a bar is option A 1, option B 5, option C 8, option D 16. Okay, simple, same concept question. క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో చెప్పడానికి. చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అబ్బా. రైట్. అయినా ఈ వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంటా మ్యాక్సిమం క్వశ్చన్స్. సో ఏ బార్ బి బార్ సి బార్ వాల్యూ ఆఫ్ ది ఫస్ట్ ఏ ప్లస్ బి కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి 2 + 3 5i, నెక్స్ట్ -7j, నెక్స్ట్ ప్లస్ 10k వచ్చేసింది. నెక్స్ట్ బి బార్ ప్లస్ సి బార్. సో బి బార్ ప్లస్ సి బార్ 8i -7j ప్లస్ 3k. నెక్స్ట్ సి బార్ ప్లస్ ఏ బార్. సి బార్ ప్లస్ ఏ బార్ వాల్యూ 5 + 3 8i -3 -4 -7j. నెక్స్ట్ సారీ రాంగ్ రాసానా, సి ఉన్నాయి కదా 7i -6j ప్లస్ 3k బార్. జస్ట్ వీడు ది డెటర్మెంట్ అప్లై చేస్తే సరిపోతుంది. 5 -7 10, 8 -7 + 3 7 -6 3.
just with the 5 half. 5 applies the values are what? When we apply the 5, 7 3s are 21 plus 6 3s are 18. Next minus 7 we take plus 7 8. 7 తీసుకుంటే 8 3s are 24. 3 7s are 21. Next plus 10 we take. 8 6 are 48 plus 49. So what we get? Minus 21 plus 18 3. 3 5s are 15 minus 15. 3 7s are 21 plus 10. Okay. So minus 15 plus 31. So 16 is the answer. Option D is the right answer. Same concept. అడగడం మాత్రం కొద్దిగా డిఫరెంట్గా అడిగాడు అంతే. ఓకేనా. నెక్స్ట్ we go for 79th question. Question number 79. What? Question number 79. ప్యారలో పైప్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవి మీరు చూసుకోండి అబ్బా. ప్యారలో పైప్ దాడే వాల్యూ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్కి వచ్చేద్దాం. ద వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్ వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్ విత్ vertices are. Volume of the tetrahedron with vertices are 0, 0, 0, 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1 is option A 22/3, option B is 11/3, option C is 1/3, option D is 16/3. Sorry, 1/6. 1/6. సో వాల్యూమ్ ఆఫ్ ది ఓఏ ఓబి ఓసి ఓడి ఇచ్చేసాడు మనకు. అయితే ఓఏ ఓబి ఓసి తీసుకుంటే సరిపోతుంది. సో వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి బార్ సి బార్ అని రాస్తాం. దీన్ని ఇక్కడ 1/= ఓఏ ఓబి ఓసి అని తీసుకుంటే అయిపోతుంది. మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అన్నట్టు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓఏ ఓబి ఓసి అప్లై చేయండి. అయితే 1/6 ఆఫ్ ఓఏ ఓబిసి అంటే 0 0 0 1 0 0 0 1 0 టెట్రాహైడ్రాన్. మొత్తం చేయకుండా జస్ట్ 3 పాయింట్స్ తీసుకొని చేస్తాం. 1/6 ఆఫ్ వాట్? సో ఫస్ట్ ఈ 0 కాకుండా తీసుకుంటాం. నేనే రాంగ్ తీసుకున్నా. 0 తీసుకుంటే ఆల్వేస్ ఇది సెంటర్ అయిపోతుంది. 1 0 0 0 1 0 0 0 1. అయితే యాక్చువల్గా ఏబి ఏసి ఏడి తీసుకోవాలి. అంటే ఫార్ములా ఏమవుతుంది? ఏబి ఏసి ఏడి అవుతుంది బేసిక్గా. 1/6 ఆఫ్ అన్నట్లు. వెక్టార్ ఫేస్ చేసిన అదే వస్తుంది కాబట్టి we take రైట్. 1 ఆఫ్ 1 కన్సిడర్ చేస్తే ఉంది 1 - 0. సో 1/6 ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్. ఓకేనా. సేమ్ నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఇలాంటిది ఒకటి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. ఇప్పుడు వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఇది ఈజీగా ఉంటుందండి. ఇది సేమ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 80. The volume of tetrahedron, volume of the tetrahedron with the edges I bar plus J bar plus K bar, I bar minus J bar plus K bar, and I bar plus 2J minus K bar is option A 4, option B is 2/3, option C is 1/6, option D is 1/3. Option D is 1/3.
సో ఫస్ట్ వన్ ఈజ్ ఏబిఏసిఏడి. ఏబిఏసిఏడి వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ ఫార్ములా 1/6 ఆఫ్ ఏబిఏసిఏడి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏబి. సో 1/6 ఆఫ్ 1 1 1 నెక్స్ట్ 1 -1 1 1 2 -1. సరే అదే ఇన్ కేస్ మనకు 4 ఇచ్చాడు అనుకోండి, మీకు ఓఏ ఓబి ఓసి ఓడి అనే పొజిషన్ వెక్టార్స్ ఏబి కనుక్కోవాలి, ఏసి ఏడి మీరు కనుక్కున్నాక సింప్లిఫై చేయాలి. మీకు పొజిషన్ వెక్టర్స్ 4 అవుతాయి. సో 1/6 ఆఫ్ వాట్ వి రైట్ 1 ఆఫ్ 1 -2 -1 తీసుకుంటే ఏమవుతుందండి -1 -1 నెక్స్ట్ +1 వి టేక్ 2 + 1. 1/6 ఆఫ్ ఏమవుద్ది -1 +2 +3 5 5 - 1 4 4/6 4/6 నథింగ్ బట్ 2/3. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్. ఈ క్వశ్చన్స్ మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. క్వశ్చన్ నెంబర్ 81. Question number 81. If A comma B comma CR non-coplanar vectors A bar dot B bar cross C bar by C bar cross A bar dot B bar cross plus B bar cross A bar cross C bar by C bar cross A cross B equal to, option A is 0, option B is equal to 1, option C is equal to, option D is equal to -1. Option D is equal to -1. రైట్, ఇక్కడ చూస్తే దీన్ని ఏం రాయొచ్చండి. ఫస్ట్ వన్ ఈజ్ బాక్స్ ఆఫ్ ఏబిసి, సెకండ్ వన్ కూడా సిఏబి బాక్స్ ఆఫ్ సిఏబి ప్లస్ ఇక్కడ బిఏసి బై డినామినేటర్ బాక్స్ ఆఫ్ ఏం రాయొచ్చు సిఏబి బాక్స్ ఆఫ్ సిఏబి రాస్తాం. అయితే నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ ఏబిసి బై బాక్స్ ఆఫ్ ఏమవుతుంది, ఈ రెండు చేంజ్ చేసుకోండి. ఏ ఫస్ట్ ఇది చేంజ్ చేస్తున్నా, ఏ బార్ సి బార్ అయితే నెగిటివ్ వస్తుంది, మళ్ళీ రాస్తే నెగిటివ్ పాజిటివ్ అయిపోద్దని ఈ బాక్సులు ఇలా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బిఏసి ఉంది, బిఏసి ఏ ఇటు వచ్చి బి ఇటు వస్తుంది, అంటే మనకి ఏమైతే నెగటివ్ ఏబిసి అంతే, రెండు సార్లు వస్తే బాగుండేది కానీ ఒకటేసారి చేంజ్ చేశాను నేను. సో సిఏబిసి ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఏ ఇటు వచ్చేసింది, సి ఇటు వచ్చింది, అంటే ఇది ఒకసారి ఇటు వచ్చి ఇది ఒకసారి ఇటు వస్తుంది, మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇటు రెండు సార్లు చేంజ్ చేస్తున్నా కాబట్టి నెగటివ్ పాజిటివ్ అవుతుంది. న్యూమరేటర్లు ఒకటేసారి చేంజ్ చేస్తాను. సో ఏబిసి గెట్ క్యాన్సిల్. 1 - 1 = what 0. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ we go for another question. Question number 82. Question number 82. A bar plus B bar, B plus C, C plus E. ఆప్షన్ ఇది మీరు చేయండి, జస్ట్ డెటర్మైన్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆన్సర్. జస్ట్ డెటర్మైన్ చేస్తే వచ్చేస్తుంది. దానిది ఆల్రెడీ చేసినట్టు గుర్తు నాకు. ఏబిసి, ఆప్షన్ బి ఇస్ ఏబిసి బాక్స్ ఆఫ్ ఏబిసి, ఆప్షన్ సి ఇస్ జస్ట్ ఏబిసి, ఆప్షన్ డి ఇస్ 12 ఏబిసి. ఇది మీరు చేసేయండి జస్ట్ డెటర్మైన్. 83. If A bar minus lambda B bar dot B bar minus 2C dot cross C bar plus 3A equal to 0, then lambda equal to option A 0, option B is -3, option C is 6, option D is -1/6. Option D is -1/6. రైట్, ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి
ఏ క్రాస్ బి, ఇక్కడ డాట్ వాల్యూ ఉంది, ఇక్కడ క్రాస్ ఉంది. ఒక డాట్ ఒక క్రాస్ ఉంటే ఏం చేస్తాం మనం, డైరెక్ట్ వీడియో డిటర్మెంట్. ఫస్ట్ వన్ 1 మైనస్ లాంబ్డా 0, ఇక్కడికి వచ్చి 0 1 -2, హియర్ 3 0 1 ఈక్వల్ టు హౌ మచ్ 0 అన్నాడు. ఫస్ట్ వి టేక్ 1 తీసుకుంటే 1 -0 అవుతుంది. ప్లస్ లాంబ్డా వి టేక్, మైనస్ ఉంది ఆల్రెడీ, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో తీసుకుంటే 0 + 6, నెక్స్ట్ 0 ఇన్ సంథింగ్ ఈక్వల్ టు 0, వి టేక్ 0. అప్లై చేస్తే 1 + 6 లాంబ్డా ఈక్వల్ టు 0, 6 లాంబ్డా ఈక్వల్ టు -1, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1/6. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. Question number 84. Question number 84. నెక్స్ట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అవే ఉన్నాయి, అలాంటివే. ఇది కూడా చేసేయండి అబ్బా. ఇఫ్ UVW ఆర్ 3 నాన్ కోప్లానర్ vectors, then non-coplanar vectors, then UV minus W dot U minus V cross V minus W equal to, option A is 0, option B is UV cross W, option C is U dot WV, option D is equal to 3 UV cross W. ఇది మీరు చేసేయండి అబ్బా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి, ఆన్సర్ ఇచ్చేస్తా నీకు. ఆప్షన్ డి అవుతుంది. ఒకసారి చూసుకోండి అది, ఎందుకంటే అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సెటెక్ రైట్ అనదర్ క్వశ్చన్. Next question is question number 85. A is perpendicular to both B and C. The angle between B bar and C bar is 2π/3. 2π/3 if magnitude of A is equal to magnitude of B is equal to 3, magnitude of C is equal to 4, then C bar dot A cross B equal to, option A 18√3, option B 12√3, option C 8√3, option D is 6√3. Option D is 6√3. నెక్స్ట్ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే, మనకేమన్నాడు, సో ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ బి అండ్ సి అయితే ఏ ప్యారలల్ టు ఏంటిది, బి క్రాస్ సి అవుతుంది. అంటే ఏ డాట్ బి ఈక్వల్ టు 0, ఏ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, ఏ ఈజ్ ప్యారలల్ టు బి క్రాస్ సికి అవుతుంది, ప్యారలల్ అవుతుందండి బి క్రాస్ సికి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సి క్రాస్
A cross B equal to C dot A cross B equal to, here we write A cross B dot C కు రాయొచ్చు. A cross B dot C రాయొచ్చు. A cross B C రాస్తే here we రాయొచ్చు magnitude of A, magnitude of B, magnitude of A, magnitude of B cross C, cos of A dot B cross C అవుతుంది. A dot B cross నథింగ్ బట్ మళ్ళీ ఏం చేయొచ్చు, magnitude of A B, magnitude of B, magnitude of C, magnitude of C రాస్తే మనకేమొస్తుంది sin of B cross C B dot C. magnitude of B set చేసి magnitude of A value 2, magnitude of B value 3, magnitude of C value is 4, sin 2 pi by 3 B cross C. So 2 into 3 into 4 into sin of pi minus pi by 3. So 2 into 3 into 4 sin of 180 minus theta sin pi by 3 only. Sin pi by 3 value 2 into 3 into 4 into root 3 by 2. 2 to get cancelled. 4 3 is 12. 12 root 3 is the option. 12 root 3 is the answer. Okay. Next we go for another question. Question number 86. Question number 86. Question number 86. Question number 86 చూస్తే if the vectors 2y minus 3j plus 4k, I bar plus 2j minus k bar and xi bar minus j bar plus 2k bar are coplanar, then x equal to option A is 8 by 5, option B is equal to 5 by 8, option C is 0, option D is equal to how much? 1 only. Option D is equal to 1. Option D is equal to 1. ఇక్కడ నేను కోప్లానర్ అన్నాడు. కోప్లానర్ అంటే కన్ఫామ్గా డెటర్మెంట్ ఈక్వల్ టు 0 వస్తుంది. జస్ట్ వీ డూ ది డెటర్మెంట్. 2 minus 3 4, 1 2 minus 1, x minus 1 2 equal to 0. జస్ట్ డెటర్మెంట్ చేస్తే నాకు కే వాల్యూస్. ఇది ఆల్రెడీ మనకు ఇక్కడ అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో కూడా డెటర్మెంట్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్సెప్ట్ డిఫరెంట్గా చేయాలి కానీ బట్ మనం అదే కాన్సెప్ట్ అప్లై చేసుకుంటాం. ఎంసెట్లో 2 of 4 plus 4 minus 1 minus 3 అంటే plus 3 we take 2 plus x plus 4 of what we get minus 1 minus 2x equal to 0. Just observe 4 minus 1 3 3 to the 6 plus 6 plus 3x minus 4 minus 8x equal to 0. 12 minus 4 8, 8 minus 5x equal to 0. 8 is equal to 5x, 8 by 5 is equal to how much? X only. So option A is the right answer. Option A is the right answer. Same another question for you. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 87 అంటే సేమ్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇట్లాంటివి. ఇఫ్ ద వెక్టార్స్ 2i plus minus j plus k bar, నెక్స్ట్ వన్ ఈస్ i plus mj, అంతే, k బార్ లేదు ఇక్కడ, i plus j plus k bar are coplanar, then the value of m is, option A is 1, option B is equal to minus 1, option C is equal to minus 2, option D equal to 2. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద -2 రావాలి మీకు. ఓకేనా, కొద్దిగా చెక్ చేసుకోండి. సేమ్ ఇలాంటి ఇంకో ల్యాండా అని ఇచ్చాడు, ఒకసారి ల్యాండా ఇచ్చాడు, ఇంకోసారి ఏ అని ఇచ్చాడు, ఇవన్నీ కోప్లానర్ క్వశ్చన్సే. 5 to 6 ఉన్నాయి. ఎనఫ్ మీరు ఒకటి చేయండి, ఇదే మెథడ్లో సరిపోతుంది. ఎనఫ్. నెక్స్ట్ వెక్టార్ పాసింగ్ త్రూ ది ఈక్వేషన్ ఉంది, బట్ అవి మనకు లేదు కాబట్టి నో నీడ్, దాన్ని మనం పక్క పెట్టేసేయచ్చు. యా, చూస్తున్నాం ఇంకేమైనా క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్నాయని. కోప్లానర్ ఆల్మోస్ట్ అవే ఉన్నాయనండి.
సో ఇలాంటి క్వశ్చన్ ఒకటి చెప్పేస్తే ఇంతవరకు ఒకటి కూడా చెప్పుకోరు కదా, 3 bars ఉన్నాయి. ఇది ఒకటి చెప్పేసుకొని క్లోజ్ చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 88. సో ఎనఫ్ మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 88. కాన్సెప్ట్ అదే, క్వశ్చన్స్ డిఫరెంట్గా మీకు ఈ దగ్గర ఏమైనా మెటీరియల్స్ ఉన్నా కూడా చేసుకోండి కొద్దిగా, ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, అన్ని మోడల్స్ కవర్ చేశాను అంతే నేను, అదొకటి ఐడియా ఉండాలి మీకు. నెక్స్ట్, ఇఫ్ a bar equal to 2i plus 3j minus 5k, b bar equal to minus i plus j plus k, c bar equal to 4i bar plus 2j plus 3k bar, then a cross b cross c equal to option a 8i minus 19j minus k, option b minus i minus 4j plus 4k, option c is 7i 3j minus k bar, option d is equal to minus i minus 5j minus 5k. ఇలాంటి క్వశ్చన్ చాలా వచ్చాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయి, బట్ అన్నీ మళ్ళీ సేమ్ మెథడ్, కొత్తగా చేసేది ఏమీ లేదు. ఇలా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు కేర్ఫుల్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయండి. ఏ క్రాస్ బి మీన్స్ ఐ జే కే. ఏ క్రాస్ బి ఫైండ్ చేస్తే 2 3 మైనస్ బి వాల్యూ -1 1 1, ఐ ఆఫ్ 3 + 5 మైనస్ జే ఆఫ్ కన్సిడర్ చేస్తే 2 + 2 - 5 ప్లస్ కే ఆఫ్, వెన్ వి కన్సిడర్ కే 2 + 3, సో 8i ప్లస్ 3j ప్లస్ 5k. ఓకేనా, 8 వచ్చింది. నెక్స్ట్ వి ఫైండ్ ద ఏ క్రాస్ బి డాట్ సి చేసుకుంటే ఏమవుతుంది, ఐజేకే. ఏ క్రాస్ బి వాల్యూస్ ఆర్ 8 3 5, నెక్స్ట్ సి వాల్యూస్ 4 2 3, ఐ ఆఫ్ వాట్ వి రైట్ 3 3 9 9 - 10 మైనస్ జే కన్సిడర్ చేస్తే 24 - 20 ప్లస్ కే బార్ వి టేక్ 8 2 16 ప్లస్ 12 -12, సో మైనస్ ఐ బార్ minus 4j, sorry, next 16 - 12 plus 4k bar, minus i minus 4j plus 4k, option b is the right answer. అయితే కొన్నిటికి ఇక్కడ ఏం అడుగుతాడంటే కొన్నిటికి మాడ్ కూడా అడుగుతాడు. మాడ్ అంటే ఏంది, ఇక్కడ వచ్చిన వాల్యూస్ను మ్యాగ్నిట్యూడ్ అప్లై చేయండి. అన్ని క్వశ్చన్స్ ఇదే, ఇలాంటి క్వశ్చన్ చూసుకొని సరిపోతాయి అబ్బాయి. ఎక్కువ నెక్స్ట్ యూనిట్ వెక్టార్ ఉన్నాయి కదా, అవి చూసుకోండి. ఇక్కడ వరకు వెక్టార్స్ కంప్లీట్ అయిపోయినట్టే, మ్యాక్సిమం అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ చేశాను అనుకుంటున్నా. రిమైనింగ్ ఏమైనా మిస్ అయితే మీ దగ్గర ఉన్న మెటీరియల్లో చూస్తూ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే వెక్టార్స్ 5 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హెవీ వెయిటేజ్. నెక్స్ట్ వీడియో నుంచి లిమిట్స్ డిఫరెన్షియేషన్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ.